హే గురు, ఇది విను. ఫ్రెండ్స్, కొంతమంది ప్రత్యేకంగా విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి చూపిమని అడిగారు. అందుకోసం నేను విజయవాడ వచ్చా. చూడండి, విజయవాడ మీకోసం ప్రత్యేకంగా చూపిద్దామని వచ్చా. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ బాగా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ఇదే అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడటానికి చాలా మంది వచ్చారు. ఇది రిపబ్లిక్ డే కాబట్టి, హాలిడేస్ కాబట్టి చాలా మంది వచ్చారు. చూడటానికి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పూర్తి స్టాచ్యూ అంబేద్కర్ గారి విగ్రహం చాలా చూడముచ్చటగా ఉంది. ఇదే ఆ టోటల్ అంబేద్కర్ విగ్రహం పార్క్ చాలా మంచిగా ఏర్పాటు చేశారు. మొక్కలు చాలా బాగున్నాయి. ఇదే స్టాచ్యూ చూడండి, చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంది, విందుగా కానొస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ మొక్కలు మాత్రం సూపర్గా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లవర్స్ మాత్రం వెరైటీగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకవు. చూడటానికి కూడా మనకు కనబడవు. ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. చూడటానికి చాలా బాగుంది. ఈ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, పరీక్ష పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇక్కడ మొక్కలు, చాలా రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. పూలు కూడా చాలా రకాల పూలు ఉన్నాయి. చాలా మంది ప్రేక్షకులు వస్తున్నారు. చూడండి, పూలు మీరు ఎక్కడ చూడని పూలు కూడా ఇక్కడ లభిస్తాయి మీరు చూడటానికి. అంత అద్భుతంగా చేశారు ఇక్కడ ఈ పార్కు ఏర్పాటు. ఈ పార్కు చూడటానికి చాలా మంది ఇక్కడ విజయవాడ వాసులు కానీ వేరే స్టేట్ నుంచి కూడా వచ్చారు. అది ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, పూలు చాలా బాగున్నాయి. మొక్కలు మాత్రం చెప్పా కదా, మొక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయని. చాలా మంది ఇక్కడికి వచ్చారు ఈ స్టాచ్యూ చూడటానికి. స్టాచ్యూ చూసి దాన్ని చూడటానికి చాలా మంది వచ్చారు. చూడండి, మీకు క్లియర్గా కనపడుతుంది. ఈ స్టాచ్యూ దగ్గరికి ఇక్కడ వచ్చిన ప్రేక్షకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి కాకినాడ జిల్లా కాకినాడ నుంచి, కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులుగా మేము అందరం చూడడానికి ఈ రోజు వచ్చాం. ఈ విగ్రహాన్ని మన స్టేట్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు 19/1/2024 తేదీన దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ విగ్రహం నిర్మించడానికి ఆయన మొత్తం బడ్జెట్ 4,001 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ విగ్రహం దేశంలోనే చాలా పెద్ద విగ్రహం అని చెప్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని నిర్మించడం జరిగింది. అలాగే త్వరితగా యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మించి దాన్ని ఓపెన్ చేయడం కూడా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఓపెన్ చేసిన దాని నుండి జనాలు ఈ విగ్రహాన్ని చూడడానికి చాలా చోట్ల నుండి, దేశాల నుండి కూడా వచ్చి ఈ విగ్రహాన్ని చూసి ఈ విగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ విగ్రహం వెనకాల ఉన్న ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆ ఉద్దేశాలు, ఆయన ఆశయాలను తెలుసుకుని వెళ్ళడానికి ఈ విగ్రహం ఒక దిక్సూచిరేఖ నిర్మించడం స్టేట్ గవర్నమెంట్ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు.
మేము సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాం సార్, సింగినగర్ నుంచి. వీళ్ళంతా మా స్టాఫ్. మా సిస్టర్ ఉన్నారు ఇక్కడ. హాయ్ హాయ్. ఏంటి సార్? మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మా దేవుడు కదా సార్. అందుకని వచ్చిన తర్వాత ఇది చాలా చాలా అంటే ప్రౌడెస్ట్ సిచ్యువేషన్ అన్నమాట. మనకి ఒక స్టాచ్యూ ఉంది అనేది మాత్రం చాలా జగన్ గారు చాలా బాగా చేశారు. క్రౌడ్ చూస్తుంటే, ఫ్లోటింగ్ చూస్తుంటేనే అర్థం అవుతుంది జనాలు ఎంత బాగా దీన్ని లైక్ చేస్తున్నారు అనేది. సో దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో ఏదైనా ఒక నంబర్ 1 ప్లేస్ చూడదగింది ఏదన్నా ఫస్ట్ టైం ఈ ప్లేస్ అని మేము గర్వంగా చెప్పుకుంటాం. మా రజీనా సిస్టర్, మా హెచ్ఎం సిస్టర్ గారు ఇంకా కనిపించలేదు. ఎక్కడున్నారు మేడం? సిస్టర్ చెప్పండి, ఈ విగ్రహం పెట్టినందుకు ఎలా ఉంది మీకు? సందర్భంగా మేమందరం కూడా ఈ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర రావడం, మా టీచర్స్ తోటి కలిపి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంత గొప్ప, నేను 2 రోజుల క్రితం నేను వచ్చానండి. లోపలంతా చూసి ఇన్స్పైర్ అయ్యి మా టీచర్స్ ని తీసుకొని నేను వచ్చాను. 30 మంది వచ్చామండి, మా టీచర్స్ స్టాఫ్ మొత్తం వచ్చాము. ఇట్స్ వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. ఆయన జీవితం మొత్తం ఒక బయోగ్రఫీ, ఆయన జీవితం మొత్తం ఒక సినిమా లాగా చూపిస్తున్నారు. మంచి థియేటర్ ఉంది, చక్కగా ఆయనకి ఇంత పెద్ద విగ్రహం కట్టడం అనేది చాలా చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. సెకండ్ టైం, ఎస్. ఫస్ట్ టైం నేను చూసి మా టీచర్స్ ని తీసుకొని నేను వచ్చాను. చాలా ఇష్టంగా వచ్చాము. ఇంకా ఇంకా సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి. మీరు నాతో మాట్లాడిస్తున్నది థ్యాంక్స్ అండి. రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆయన ఒక గొప్ప మేధావి. డాక్టర్ బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఇంత గొప్ప వ్యక్తి విజయవాడ సిటీ సెంటర్ ప్లేస్ లో పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం విజయవాడ వాసులందరికీ. అదే విధంగా మన చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ విగ్రహం పెట్టినందుకు మేము విజయవాడ వాసులుగా ఎంతో గర్విస్తున్నాము. థ్యాంక్ యూ. వచ్చారు. మేము వైజాగ్ దగ్గర రాజా నుంచి వచ్చాము. విజయవాడ నుంచి. మీరు ఈ విగ్రహం చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు రిపబ్లిక్ డే రోజున మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి విగ్రహాలు ఇవి ఎప్పుడైనా చూసారా? రీసెంట్ గా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా చూసామండి. అక్కడ కూడా బాగుంది, ఇక్కడ కూడా చాలా బాగుంది. సేమ్ చాలా బాగా కట్టారు. ఇక్కడ కూడా, అక్కడ కూడా కట్టారు. అక్కడికన్నా మించుందా? అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. మీకు ఒకేలా ఉన్నాయండి. బాగానే ఉన్నాయి, రెండు బాగానే. అక్కడికి లోపలికి వెళ్ళలేదు మేము. ఈరోజు ఇక్కడ లోపలికి వచ్చాం. దగ్గర నుంచి చూడగలుగుతాం. దగ్గర నుంచి చూస్తే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీన్ని చూడడానికి ఈ రోజు వచ్చాం ఇక్కడికి. రిపబ్లిక్ డే పురస్కరించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడడానికి వచ్చాం. ఈ రోజు వచ్చారా? ఈ రోజు వచ్చాం, మార్నింగ్ వచ్చాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏలూరు దగ్గర కల్లాయనగూడెం గ్రామం నుంచి వచ్చాం. మీకు విజయవాడ ఎంత దూరం ఉంటుంది? విజయవాడ సుమారు 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్ల దూరం నుంచి విగ్రహం చూడడానికి వచ్చారు. విగ్రహం చూడడానికి వచ్చాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంబేద్కర్ బొమ్మ ఇక్కడ చూడటానికి చాలా ఆస్వాదంగా ఉంది, చాలా బాగుంది. ఈ వాతావరణం గాని, ప్రేక్షకులు సందర్శించడం గాని అంతా చాలా ఆహ్లాస్పదంగా ఉంది. అంబేద్కర్ గారి బొమ్మ విజయవాడలో పెట్టడం ఇదే ఫస్ట్ సారి. అది కాక ఇప్పుడు మన ఓపెనింగ్ రోజునైతే కన్నుల పండగగా ఉంది. అసలు ఆ పండగ అనేది ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలోనే చూడలేదు మేము. మొన్న మాత్రం అంత చాలా బాగా చేశారు. మీరు వచ్చి చూసారా? అది టీవీలో చూసారా? వచ్చి చూసాం, స్వయంగా చూసాం. ఇది రెండోసారి ఫ్యామిలీ పరంగా వచ్చాము. ఫ్యామిలీ చూసుకొని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రెండోసారి చూడడానికి ఫ్యామిలీతో వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి జై భీమ్ అనండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ గారికి. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చాడు మేడం? రాణిగారి తోట నుంచి వచ్చాము. రాణిగారి తోట దగ్గర. లోకలేనా మీరు? లోకల్. మీరు విగ్రహం చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదటిసారా మీరు రావటం? మొదటిసారా?
అసలు వస్తాం అనుకున్నాం కానీ లోనికి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. చూసారా పూర్తి మొత్తం ఎక్కడ? చూసాం, చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. ఈ అంబేద్కర్ ఈ బొమ్మను కట్టిన వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు. ఓకే ఓకే. మేము కంట్రికా నుండి వచ్చాము. జగన్ అన్న బాగా చేశాడు. విగ్రహం బాగుంది. విగ్రహం బాగుందా? నైస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. ఇది విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ నిర్మించారు. అంబేద్కర్ స్టాచ్యూ వెనకాల అంబేద్కర్ గారి మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఆయన జీవితానికి సంబంధించిన ప్రతిదీ ఈ మ్యూజియంలో ఎక్స్పోర్ట్ చేశారు మనం చూడటానికి. అయితే ఆ మ్యూజియంని మనం చూసి మీకు చూపించడం, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీకు చెప్పడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది మా ఛానల్లో పెట్టినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ మ్యూజియానికి వచ్చి అంబేద్కర్ గారి మన ఆశయాలను ఏ విధంగా నెరవేర్చారు, ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన కష్టం ఫలితాన్ని మనం ఇలా ఎలా ఆయన రాజ్యాంగాన్ని ఎలా రాశారు అనేది పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అది వచ్చేసి చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వచ్చేసి చరిత్రని వివరిస్తాం, చూడండి. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. బాల్యం. భీమ్రావ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో మహు అనే ఊర్లో రామ్జీ మాలోజీ సత్పాల్ భీమ్బాయ్ దంపతులకు జన్మించారు. అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వీరు మరాఠీ నేపథ్యం కలవారు, మహారి కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్లో ఆర్మీలో సుబేదార్గా పనిచేశాడు. 6 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. బాల్యం నుండి వెంటాడిన కుల వివక్ష, మొహర్లను అస్పృలుగా పరిగణించటం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాలలో ఒక గదిలో ఒక మూలన కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అపస్వీలు నీళ్లు తాగాలంటే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్లు తాగే అవకాశం ఉండేది కాదు. ఈ దుస్థితిని అంబేద్కర్ క్లుప్తంగా ప్యూన్ లేడా గనుక నీళ్లు లేవా అని వివరించారు. డబ్బులు చెల్లించే స్తోమత ఉన్నా పిల్లలు అందించే వాళ్ళు ముందుకు రాకపోవటం వలన సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేద్కర్ 9 సంవత్సరాల వయసులో మసూర్ నుండి గోరేగావ్కి ప్రయాణం చేయడానికి ఎడ్ల బండి వాళ్ళు ముందుకు రాకపోతే బండివాడికి 2 కిరాయి ఇచ్చి బండివాడు వెనక నడవగా అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకొని వెళ్ళారు. విద్యాభ్యాసం. 1907లో మెట్రిక్యులేషన్ పాస్ అయిన అంబేద్కర్ ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చేరి అది సాధించిన తర్వాత మొదటి వెనుకబడిన కులాల వ్యక్తిగా గుర్తింపు పొందారు. బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలనే పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతులపై 1913లో రాజుగారి ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి MA PhD పూర్తి చేశారు. తర్వాత లండన్ వెళ్ళి న్యాయస్థానంలో పట్ట పొందారు. దళిత మహాసభ. 1927లో మహద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు. మహద్ చెరువులోని నీటిని అంటరాని వారు తాగకూడదని, చెరువులోకి ప్రవేశించకూడదని నిషేధం ఉండేది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది ఆ చెరువులోని నీటి తాగారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు:
తిలక్ గనుక అంటరాని వాడుగా పుట్టుంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండదు. అస్పృశ్యత నివారణ నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి వాడని రాశారు. గాంధీతో అభిప్రాయ భేదాలు. గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్ష్యమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించటం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించారు. అయితే అంటరాని వారిగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణంలో వారందరూ గౌరవించాలని పేర్కొన్నారు. దీన్నే అంటరానితన అనే సమస్యకు సామాజిక సంస్కృతిగా పరిష్కారముగా గాంధీ చూపగా, అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. ఎందుకంటే తప్పు చేయకుండా ఉండే బాధ్యతను అప్పటి వరకు తప్పు చేసే వాళ్ళు చేతుల్లోనే పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిది, రాజకీయ అధికారం పొందనిది వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు. చివరికి గాంధీ అంబేద్కర్కు మధ్యలో పూనాలో కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో ఇచ్చేందుకు ఒప్పందం కుదిర్చింది. ఆ తర్వాత అంబేద్కర్ దళిత సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా డిసైడ్ క్లాస్ కాంగ్రెస్, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ రచన. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన అంబేద్కర్ 60కి పైగా దేశ రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. దేశంలో ఏ కొత్త చట్టం వచ్చినా ప్రభావితం అయ్యే వారి కోట్లలో ఉంటారు. అందువల్ల సమస్య వచ్చాక చట్టాలను మార్చుకోవడం కంటే రాగల సమస్యలను ముందే ఊహించి నివారణ ఉపాయాలు కూడా పొందపరచడం తప్పనిసరి. దానికోసం అప్పటికే ప్రజాస్వామ్య అమల్లో ఉన్న దేశాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయా దేశాలు ఎదుర్కొన్న సమస్యలను, వాటి పరిష్కారాలను అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులను తగినట్టుగా భారత రాజ్యాంగం తీర్చిదిద్దారు. దేశంలో పటిష్టమైన వ్యవస్థలను నిర్మించే రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దే ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాలను మార్గనిర్దేశం చేసే ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో కోటేశ్వర్లకైనా రోజు కూలీలకైనా ఓటుకు ఒకటే విలువ. సామాజిక వివక్ష గురించి బాగా తెలిసిన వ్యక్తిగా రాజ్యాంగంలో పౌర హక్కులను మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటి న్యాయస్థానాల రక్షణ కల్పించారు. ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంటు కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు. దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబాసాహెబ్. ఆర్టికల్ 14, 15, 16లో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. స్త్రీల హక్కులు. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు ఉద్దేశాలు: ఆస్తిపై స్త్రీకి హక్కు, భర్త మరియు తల్లిదండ్రులను మించి సంక్రమించే ఆస్తిలో వాటా, స్త్రీ తనకు నచ్చని పెళ్లి నుంచి బయటకు వచ్చి విడాకులు తీసుకునే హక్కు, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంలో స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛ, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు విషయంలో విడాకులు పొందిన స్త్రీలకు చేయాల్సిన న్యాయం మొదలైనవి ఆ బిల్లులో ఉన్నాయి. ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంతో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంబేద్కర్ పుట్టింది అంటరానితనం ఎదుర్కొనే కులంలో, సమాజం ఏమాత్రం దగ్గరికి రానివ్వని కులం. ఆనాటి కొందరు అభ్యుదయవాదులు సహకారంతో ఆ రోజుల్లో ఉన్నత ధనిక కులాల వారు కూడా చదవలేనంత చదువులు చదివారు. దేశానికి కావాల్సిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి వాటిని సరైన దిశలో నిర్వచించి కోట్ల మందిని స్వేచ్ఛ వైపు నడిపించారు. కొన్ని వేల ఏళ్లుగా వివక్షలో బానిసలుగా బతుకుతున్న ప్రజలకు ఆశాజ్యోతి అవ్వడమే కాదు, వారి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు.
అణగారిన వర్గాలను బానిసత్వం అనే చీకటి నుంచి ఒక నెత్తురు చుక్క రాలకుండా రాజ్యాంగం మరియు హక్కుల రూపంలో వెలుగు వైపుకు నడిపించారు. మహావేదిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మహాపరినిర్మయం చెందారు. భారత రాజ్యాంగం శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షణగా విపఖ్యాతుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ భారత ప్రభుత్వం ఆ మహనీయునికి భారతరత్న అవార్డు ఇచ్చింది. పుస్తకాల రూపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి అందించిన పరిశోధన జ్ఞానాన్ని చదివిన వారు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే చదువుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. చదువు రాని వారికి ఆయన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపించారు. ఇది వీడియోలో చూసేదానికన్నా ఇక్కడికి వచ్చి లైవ్లో చూస్తే మీరు శభాష్ అంటారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. దీన్ని చూడటం, ఇది మా ఛానల్లో మేము తీసి మీకు పెట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అలా ఉంది ఇక్కడ.